అయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి అన్న పరిచయం, కానీ ఎప్పుడు నా మందిరానికి ఆయన రాలేదు, వారి మందిరానికి నేను కూడా రాలేదు. కానీ ఒమాన్ ప్రయాణం మమ్మల్ని ఇద్దరిని మరింత దగ్గరగా చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకి ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. దేవుని సేవకుడికి ఏం కావాలో అది సేవకుడు చెబితే తెలుసుకునే పరిస్థితులు మీరు ఉండకూడదు. సేవకుడు యొక్క ఔన్నత్యాన్ని మీరు తెలుసుకుని సేవకుడు కొరకు ఏం కావాలో మీరే చేయాలి. అది సంఘం చేయవలసిన బాధ్యత. ఏ సంఘం అయితే ప్రార్థిస్తుందో, ఏ సంఘం అయితే పని చేస్తుందో, ఏ సంఘం అయితే ఇచ్చేవారుగా ఉంటారో వారు దీవించబడుతుంది. మరి ఈ సంఘము నాకు తెలిసి ప్రార్థనా సంఘం అని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ వచ్చినట్టునే. అపోస్తులైనటువంటి పిఎల్ పరంజ్యోతి గారు చనిపోయినప్పుడు నేను కూడా వారి పార్థివ దేహాన్ని మోసాను. ఆ పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ వచ్చిన వారికి ఎంత ఫైర్ ఉంటుందో నాకు తెలుసు. అంటే అన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉండదని కాదు, ఆ ఫైర్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది ఎక్కువ ప్రార్థన కూడా ఎక్కువగా ఉంటుంది అన్న విషయంలో కూడా నేను చాలాసార్లు ఆ యొక్క విషయాన్ని చూశాను. కానీ దేవుడు మీకు ఒక మంచి వాగ్దానాన్ని దేవుని సేవకులైనట్టు మా ద్వారా ఈ రాత్రి మీకు తెలియజేస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షరసమును మీకు పంపించదు. ఈ సంఘానికి మరి ఈ సహవాస కూడికకు దేవుడు మీకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని చేతపట్టుకొని అన్యజనులు మిమ్మల్ని అవమానపరచగా మిమ్మల్ని తృప్తి పొందిన, ఎలా తృప్తి పొందినంతగా, నేను మేము ధాన్యమును కొత్త ద్రాక్షరసమును తైలముతో నింపెదను. ఈ వాగ్దానాన్ని ఈ సంవత్సరం ఈ సంఘ సహవాస కూడికలలో మరి మీరు చేత పట్టుకుని ఈ వాగ్దానం కొరకు మీరు ప్రార్థిస్తే దేవుడు మీకు కొత్త ద్రాక్షరసాన్ని, కొత్త ధాన్యాన్ని, నూతనమైన మనస్సును మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము కొరకు నేను చెప్పట్లేదు, కానీ ఎందుకంటే దైవజనులు మన మధ్య ఉన్నారు కనుక వారు సంఘం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తారు. కానీ ఈ సంఘానికి నువ్వు ఎన్ని సంవత్సరాలు వస్తున్నావు నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతావో అది నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి అక్కడి నుంచి తిరిగి లేవాలి. నువ్వు ఆశీర్వదించబోవడానికి కారణం, లేక నీ కష్టము నిలవబడకపోవడానికి కారణం, ఒకవేళ నీ స్థితి ఏమో, ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిలో నుంచి నీవు లేవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చూస్తే, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను నీవు అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసి. అయితే ఒకటి నీలో ఉంది, నికోలాతల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించిన వారికి దేవుని పరదేశునున్న జీవవృక్ష ఫలములను భుజించు. ఎఫెసీ సంఘమునకు
దేవుడు ప్రశంసలతో ముంచెత్తినటువంటి ప్రభు వారిలో ఉన్నటువంటి లోపం ఏమిటో ఎత్తి చూపుతా ఉన్నాడు. వారికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఈ సంఘంకు అనేకమైన ప్రశంసలు ఉండొచ్చు, కానీ ఒకవేళ మనలో లోపాన్ని ఈ రాత్రి దేవుడు ఎత్తి చూపుతూ ఉన్నాడేమో. నీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపం, లేక నీలో ఉన్నటువంటి లోపాన్ని ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిలో నుంచి మళ్ళీ తిరిగి ఆ లేచే ప్రయత్నం నువ్వు చేయాలి. ఎందుకంటే మనం చాలాసార్లు ప్రయాణించినప్పుడు ఒక క్యాషన్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. అవి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. ఏమని? గో స్లో, లేకపోతే నెమ్మదిగా వెళ్ళండి అని అక్కడ రాసి మనం చూస్తాం. వాటిని చూసి వెంటనే అక్కడి నుంచి మనం ఆ హెచ్చరికను చూసి మనం నియంత్రించుకోలేకపోతే, ఒకవేళ స్పీడ్గా మనం వెళ్తున్నట్లయితే మనము స్లోగా ప్రయాణించవలసినటువంటి ఆ ప్రదేశంలో అట్లా కాకుండా నిర్లక్ష్యంగా మనము వెళ్ళినట్లయితే దేనికి గురవుతాం? మనం ప్రమాదానికి గురవుతాం. కనుక ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హెచ్చరిక ఉన్నటువంటి ఆ బోర్డు నిన్ను హెచ్చరిస్తుంది తప్ప నీవు వినకుండా వెళ్ళిపోతే కనుక అది వచ్చి నీకు అడ్డు మాత్రము నిలవదు. కనుక ప్రభు అయినటువంటి దేవుని సంగమా, ప్రభు ఎఫెసీ సంఘము ద్వారా మనకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దానికి మనము లోబడే విధముగా ఉండాలని, లేక నీవు లోబడకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించినట్లయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే దాన్ని బట్టి నీకు తీర్పు మాత్రం ఉంటుందని నీవు మరిచిపోకు. ఇక్కడ 3 హెచ్చరికలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, జ్ఞాపకం చేసుకో. ఏంటి? ప్రకటన గ్రంథం 2:5 జ్ఞాపకం చేసుకో. రెండవది మారు మనసు. మూడవది మొదటి క్రియలను ఏం జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో, నీ ప్రేమను కోల్పోవడానికి గల కారణం ఏమిటో, దాన్ని దారి తీసినటువంటి పరిస్థితి ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఈ ప్రసంగాన్ని నేను మళ్ళీ ఎక్కువ కొనసాగించడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే సమయం నాకు 5 నిమిషాలు ఇచ్చారు కనుక. మొదటిగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది. రెండవది మారు మనసు పొందాలి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకుంటే సరిపోదు, మారు మనసు పొందాలి. మనకు తెలుసు చిన్న కుమారుడు కదా. చిన్న కుమారుడు అదే చేశాడు. తప్పిపోయిన కుమారుడు ఏ స్థితిలో పడిపోయాడో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందాడు. పాపం చేశాననే గ్రహింపులోనికి వచ్చినప్పుడు మనలో కలిగే పశ్చాత్తాపం మారు మనసుకు దారితీస్తుంది. నీలో పశ్చాత్తాపం లేకపోతే మారు మనసుకు దారి. అందుకే లూకాసు వార్త 15:18 తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని మొదటి క్రియలను నువ్వు చెయ్యి. మారు మనసు పొందిన చిన్న కుమారుడు లేచి తండ్రి దగ్గరకు ఎలా వెళ్ళాడు, ఏ స్థితిలో పడిపోయాడో, ఎక్కడ పోగొట్టుకున్నాడో తిరిగి అక్కడికే వెళ్తూ ఉన్నాడు. రక్షించబడి ప్రేమలో చల్లారిపోయినటువంటి నీ జీవితంలో ఈ 3 అనుభవాలు తప్పక ఉండి తీరాలి. తిరిగి తండ్రి యొద్దకు చేరాలి. నీవు కోల్పోయినటువంటి మొదటి ప్రేమను తిరిగి కొనసాగి. నా మాట మీకు అర్థమై ఉంటుంది. ఆదిలో సంఘానికి వచ్చినటువంటి మీ ప్రేమ, మీ సేవకుల మీద చూపించినటువంటి ప్రేమ, నీ ఇతరుల మీద చూపించినటువంటి ప్రేమ, నీవు బాప్తిజం తీసుకున్నటువంటి కొత్త రోజులలో, నాకు ఒక సహోదరు ఉండేది, ఆమె పేరు దోర్క అనుకుంటా, గుర్తులేదు. ఆమె పేరు యాక్చువల్గా రమణి. ఆమె పేరు దోర్క అని పేరు పెట్టాం. ఆ రమణి అనే సహోదరి చేపలు పట్టేవారు. వాళ్ళు చక్కగా దేవుని సన్నిధికి వచ్చేవారు, రక్షించబడ్డారు. తరువాత రక్షించబడిన కొత్తలో మా వెనకాల కుర్చీ పట్టుకుని తిరిగేది. అసలు మమ్మల్ని నిలబడినిచ్చేది కాదు. సేవకుడిని కూర్చుంటే చాలు, నిలబడితే చాలు, కూర్చుండే కదా. చివరికి వచ్చేసరికి ఆ క్రియ లేదు ఆమెకు. మళ్ళీ ఎక్కడైతే పడిపోయిందో అక్కడికే వెళ్ళిపోయింది. ఈరోజు ఆ అమ్మాయి లేదు, తను కూడా ఇక్కడ ఈ లోకంలో లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక
రక్షించబడినటువంటి మీరు, రక్షణ అనుభవంలోనికి వచ్చినట్టు మీరు, ప్రేమలో చల్లారిపోయిన మీ జీవితంలో, క్రీస్తు ప్రేమలో చల్లారిపోయినటువంటి మీరు, ఒకవేళ ఎవరైనా అలాంటి వారు ఉంటే, మీరందరూ అలాంటి వారు కాదు, కానీ కొంతమంది మొదటి ప్రేమను కోల్పోతారు, మొదటి విశ్వాసాన్ని కోల్పోతారు. మొదటిలో ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడు ఉండదు. ఒకవేళ అలాంటి జీవితంలో ఉన్నట్లయితే తప్పక నీకు ఉండి తీరాల్సినటువంటిది మొదటి ప్రేమను నీవు కొనసాగించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు మొదటి ప్రేమను కొనసాగించడానికి నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ స్థితిలో నుంచి ఈ రాత్రి నువ్వు తిరిగి లేచి, ఎందుకు పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో, ఏ ఇంటర్నెట్లో పడిపోయావో, ఏ సెల్ ఫోన్ దగ్గర పడిపోయావో, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోయిందో అక్కడ తిరిగి లేచి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకొని నిత్యత్వంలో ఎత్తబడే గుంపులో ఈ సంఘము ఉండునుగాక, నీ కుటుంబం ఉండునుగాక. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ఈ సంఘానికి, దేవుని సేవకులకు అనుగ్రహించాలని ప్రభువు పేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం, తలలో ఉంచాం. దయగల మా తండ్రి, ఈ రాతి కాల సమయంలో నైనా ప్రియులు అన్నయ్య గారు జయప్రకాష్ గారు ప్రభా ఈ ప్రాంతంలో సేవ చేస్తూ ఈ సంఘ సహవాస కూడికల్లో మమ్మల్ని కూడా పాలుభాగస్తులుగా చేసి మాకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఎఫెసీ సంఘానికి నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క క్రియలు చేయువాడవని, కష్టపడువాడవని, సహనము కలిగి ఉన్నావని, దుష్టులను సహింపలేవని, అపోస్తులమని చెప్పుకున్న వారిని అబద్ధకులను కనుగొన్నావు, భారము భరించావు, అలసిపోలేదు, నీ కోతల క్రియలను ద్వేషించావు. ఎఫెసీ సంఘము కష్టాల అనుభవంలోంచి కష్టాలను సహించి శ్రమలను వారి క్రియలు కాపాడుకుంది. అదే రీతిగా ఈ సంఘము కూడా కాపాడుకుని కృప బిడ్డలకు అనుగ్రహించమని విన్న వాక్యం ద్వారా బిడ్డలు ప్రభా ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలోంచి ఈ రాత్రి లేచి మొదటి విశ్వాసాన్ని, మొదటి ప్రేమను కనపరిచే కృప ఈ సంఘమునకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైనటువంటి నామంలో అడిగి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మరి థామస్ బిషప్ గారు చక్కనటువంటి గ్రీటింగ్స్ సంఘం కొరకు. మీరు అనుకోవచ్చు నేను తప్పిపోయినా అని, ఎవరికో వారికి ఉపయోగపడుతుంది అది, అందరిలో ఎవరో ఒకరికి. అది ఎవరనేది మీరే రాత్రి చెప్పారు కదా అయ్యగారు, ఆ పరిమాణం మనం కొలుసుకోవాలి. మనం అందులో లేము అంటే థ్యాంక్ గాడ్ అని చెప్పాలి. విన్నారు కదా రాత్రి మాట్లాడేంటి, అందుకోసం నా వాళ్ళు ఆ పరిమాణం మేము లేము అంటే దేవునికి స్తోత్రం. లేదు ఇంకా మేము తప్పిపోయామంటే సరి చేసుకోవాలి. చాలా మంచిది. మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు అన్న, మీకు చాలా చాలా వందనాలు. మరి మా సంఘాన్ని దర్శించి ప్రార్థన చేశారు, దానిని బట్టి వందనాలు. ఈ సమయంలో మరి కృష్ణపరయ్య గారికి డైరెక్ట్గా సమయాన్ని ఇస్తున్నాం. అంతా అయిపోయిందండి, రెడీ చేసి మీ కొరకు పెట్టాము. ఇంకా ఆరాధన చేయడం కూర్చుంటాను అంటున్నారు పాస్టర్ గారు. గట్టిగా చప్పలు కొట్టి సమయం ఇచ్చేద్దాం. అంటే పాస్టర్ గారు చాలా కాలానికి కనపడుతున్నారని అనుకుంటున్నట్టున్నారు. చాలా సంతోషం.
సరే, మరి ఈ సమయంలో మరి దైవజనులు జయప్రసాద్ అయ్య గారికి, నిరీక్షణ అమ్మ గారికి, సంఘ పెద్దలకి ఏంటండి మరి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి వారు నేను యోనాతాను దావీదులా ఉంటామని చాలాసార్లు చెబుతూ ఉంటుంటాం. దేవునికి స్తోత్రం. ఇక మా దగ్గర వాళ్ళు ఉండాలి, వాళ్ళ దగ్గర మేము ఉండాలి. ఏ మీటింగ్ జరిగినా ఏదో ఒక రోజు మరి అటువంటి ఆత్మీయ సహవాసాన్ని దేవుడు మా ఇరు కుటుంబాలకు ఇచ్చాడు. ఇందును బట్టి దేవునికి స్తోత్రం. అలాగే బాబు గణేష్ థామస్ను బట్టి కూడా దేవునికి వందనాలు. మరి వారు ఈరోజు మాతో మరి కలిసి ఉండటం మరి సంతోషదాయకం, చాలా సంతోషం. మరి ఈ సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ నా శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యంలోనికి వెళదాం. డైరెక్ట్గా దేవుని వాక్యంలోనికి వెళదాము. ఒకసారి దయచేసి సంఖ్యాకాండము 32వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలు, చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పాదాలకు స్తోత్రములు. చదవబడిన ఈ లేఖన భాగమును మా వినికిడిలో దీవించండి. వినగల చెవి, గ్రహించగల హృదయం మాకు అందరికీ దయచేయండి. యేసు నామమును అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మళ్ళొక్కసారి చదువుకుందాము. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 5వ. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక మీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. గమనించండి, ఈ మాట ఇశ్రాయేలీలు మోషేతో చెప్పుచున్న మాట. దయచేసి గమనించాలి. మీరు ఒక మాట చెప్తున్నాను, వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వింటున్నారు, సంతోషం. వాక్యాన్ని మనము చదవాలి కూడాను. అది వాక్యాన్ని అంటే ఇక్కడ కాదు, ఇంటి దగ్గర. ఎందుకో తెలుసా? బెరయా విశ్వాసులంట దశలోనికైలో ఉన్నవారి కంటే గనులంట. బెరయా విశ్వాసులు బయట సౌండ్ బాగా వస్తుందా? రాకపోతే కొంచెం ఇండికేషన్ ఇస్తుండండి. అప్పుడప్పుడు ఆ సౌండ్ బాక్స్ మాటలు మింగేస్తుంది, అర్థం కాదు. చాలా గనులంట. ఎందుకు గనులు అంటే పౌలు శీలలు చెప్పిన మాటలు, వాక్యము అలాగున్నదో లేదో అని వారు ప్రతిదినము ఇంటికెళ్ళి ధ్యానించేవారంట. అది అసలు చెప్పింది ఎవరు? సామాన్యులా? లేకపోతే మాలాగా అడ్రస్ లేని బోధకులా? ఏంటండి? ఎవరు? భూలోకమును తల్లక్రిందులు చేయువారు అని అన్యుల చేత గుర్తింపు పొందిన వారు చెబుతుంటే అలాగున్నదో లేదో అని వారి ఇంటికెళ్ళి వాక్యాన్ని ధ్యానించేవారంట. అంటే ఏమన్నట్టు? దేవుని వాక్యములో ఉన్నది చిన్న గాడిద పిల్లలు వచ్చి చెప్పినా మేము వింటాము. వాక్యములో లేనిది పరలోకములో నుండి దేవదూత దగదగా మెరుస్తూ వచ్చి దిగి వచ్చి చెప్పినా మేము నమ్మం. అది వారి యొక్క మనస్తత్వం, ఉద్దేశం.
ఎవరు చెప్పినా అది దేవుని వాక్యములో ఉందా లేదా అని వారు ధ్యానించేవారు. అది ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి అలా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ఉన్నాయి, పౌలు కాలం నుండి కూడా ఉన్నాయి. గనుక వాక్యమే మనకి ప్రామాణికం. అది వాక్యమే మనకి ప్రామాణికం. గనుక ప్రతి ఒక్కరూ వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, ఇంటికి వెళ్ళి ధ్యానించాలి కూడాను. దయచేసి గమనించండి. పాయింట్లోకి వద్దాం. మేము ఎందుకు రాము అంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఎందుకు రాము అంటే యొర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికింది. అది ఎక్కడ దొరికిందంట? యొర్దాను యువతల. అది అర్థమైందండి? ఎక్కడ దొరికింది వీళ్ళకి? యొర్దాను యువతల మాకు స్వాస్థ్యం దొరికింది కాబట్టి మేము అవతలకు రాము. మమ్మల్ని ఇక్కడ వదిలే, ఎందుకు? మా మీద మీకు కటాక్షం చూపించు, మా మీద నీకు కటాక్షం ఉంటే యువతలు వదిలే, అవతలకు రాము. చూడండి, అసలు ఇశ్రాయేలీలు వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? ఒక 4 రోజుల, 40 రోజుల, 40 సంవత్సరాలు, ఒక జీవితకాలం ప్రయాణం చేశారు ఐగుప్తు నుండి వాగ్దాన దేశం చేరటానికి. తీరా దరిదాపులకు వచ్చిన తర్వాత మేము రాము పొమ్మంటున్నారు. అర్థమైందండి? వీళ్ళు ఏం చేస్తున్నారు? 40 సంవత్సరాలు నడిచారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక 4 గంటలు కాదు, 4 వారాలు కాదు, ఒక జీవితకాలం నడిచారు, ప్రయాణం చేశారు. తీరా వాగ్దాన దేశం దరిదాపులకు వచ్చిన తర్వాత మేము రాము పొమ్మంటున్నారు. గమనించండి, మేము రాము. ఉదాహరణకి అసలు దేవుడు ఇస్తానన్న వాగ్దాన దేశం ఎక్కడుందో చూడండి. ఆ లొకేషన్ ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. యొర్దాను యువతల, ఈ మాట గమనించాలి. యొర్దాను యువతల, తర్వాత కనాను దేశములో. అది చూడండి, యొర్దానుకి యువతల కనాను దేశములో అంటున్నాడు. దేవుడు వీళ్ళకి ఇస్తానన్న దేశం ఏది? కనాను దేశం. అయితే వీళ్ళు ఎక్కడున్నారు? యొర్దానుకి యువతలు ఉన్నారు. వాగ్దాన దేశానికి మేము రామంటున్నారు. అసలు ఇంకా కొంచెం డీటెయిల్గా చూస్తే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము. అది ఏం దాటి? నది దాటి వెళ్ళి స్వాధీనపరుచుకునే దేశము. అది ఎటువంటి దేశము? ఇంకా అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు. అది దేవుడు లక్ష్య పెట్టే దేశం ఎక్కడుంది? దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలిపే ఆ యొక్క దేశం ఎక్కడుంది? యొర్దాను అవతల. ఎక్కడుంది? యొర్దాను అవతల. వీరు 40 ఏండ్లు ఒక జీవితకాలం ప్రయాణం చేసి తీరా దరిదాపులకు వచ్చిన తర్వాత మేము రాము పొమ్మంటున్నారు. చూడండి, మేము రాము పొమ్మంటున్నారు. వీళ్ళు ఏ దేశ పౌరులు అందాం?
ఐగుప్తు పౌరులు అందామా, లేదంటే కనాను పౌరులు అందామా? ఐగుప్తు పౌరులు అందామంటేనేమో ఐగుప్తులో లేరాయ. పోనీ కనాను పౌరులు అందామంటే కనానుకు మేము రామంటున్నారు, వాగ్దాన దేశానికి మేము రామంటున్నారు. మరి వీళ్ళు ఏ దేశపు పౌరులు? చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. అది విషయం. వాగ్దానం దేశము కొరకు లేక వాగ్దానముల కొరకు ప్రయాణిస్తున్నారు. తీరా దరిదాపులకు వచ్చిన తర్వాత మాకు అక్కర్లేదు అంటున్నారు. అది అర్థమైందండి. తీరా దరిదాపులకు వచ్చిన తర్వాత పొందుకునే ఆ సమయం వచ్చేటప్పటికి మాకు అక్కర్లేదు. ఒక మాట చెప్తాను. పేతురు యేసు ప్రభువును వెంబడించాడా లేదా? వెంబడించాడా? ఏంటండి, ఎట్ట వెంబడించాడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 58వ వచనం. పేతురు ప్రధాన యాజకులను ఇంటి ముంగిటి వరకు ఎలా వెంబడించాడు? దూరము నుండి వెంబడించి. చూడండి, వెంబడించాడా లేదా? వెంబడించాడా? యేసు ప్రభువును వెంబడించాడు. ఎలా వెంబడించాడు? దూరము నుండి వెంబడించాడు. ఎందుకే దూరం నుండి వెంబడిస్తావు? పోరాదా అంటే అట్టట్ట పోతాం సార్, 3.5 సంవత్సరాలు కలిసి తిన్నాం, కలిసి తాగాం. ఏంటండి, ఎట్ట పోవాలి సార్? మరి పోనీ దగ్గరకంటే అత్తుకుని నడవచ్చు కదా, దగ్గర వెంబడించి నడవచ్చు కదా. ప్రభువుకు చెందిన వాడనంటే నన్ను కూడా సిలువేస్తారేమో. చూసారా? ప్రభువుకు చెందిన వాడనంటే నన్ను కూడా సిలువేస్తారేమో. పోదామంటే పోలేడు, పోనీ అత్తుకుని జీవిద్దామంటే జీవించలేడు. ఈనాటి క్రైస్తవుల పరిస్థితి అలాగుంది. ఇటు లోకములోనూ ఉండలేరు. చూస్తే క్రైస్తవ భాష మాట్లాడతారు. ఏంటండి, క్రైస్తవ భాష మాట్లాడతారు, వాగ్దానంలోనికి రారు. చూసారు? ఈనాటి క్రైస్తవ సమాజము, క్రైస్తవ బిడ్డలు అలా ఉంటున్నారు. ఇటు పూర్తిగా లోకములోనూ ఉండలేదు, అటు పూర్తిగా ప్రభువును హత్తుకుని ఉండటం లేదు. అటు ప్రభువును హత్తుకుని కూడా ఉండటం లేదు. నేను చిన్నప్పుడు ఒక పాట పాడేవారు. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, సక్కని ప్రభుని మోము చూడా, సక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. వెగటు కలిగే ఈ లోకమేలా, యుగ యుగాలు నీతో నుండాగా, వెగటు కలిగే ఈ లోకమేలా, యుగ యుగాలు నీతో నుండాగా, నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దావీదు భక్తుడు దావీదు కీర్తనలో ఉంటుంది, 61వ కీర్తనలో ఈ పాటే 61వ కీర్తన.
దావీదు ఎక్కడానికి చాలా ప్రయత్నం చేశాడు. అది ఏ కొండ? ఆత్మీయ కొండ. శిఖరాగ్రానికి ఎక్కాలి అని ప్రయత్నం చేశాడు. ఎక్కలేక జారిపోతున్నాడు. చాలాసార్లు ప్రయత్నం చేశాడు, జారిపోతున్నాడు. ఇక దానికి బోర్డు కట్టేశాడు, ఇది ఎక్కలేని ఎత్తైన కొండ. మరి ఎక్కలేని ఎత్తైన కొండ అన్నప్పుడు ఎందుక ఇంకా ప్రయాసపడతావు? నేను ఎక్కలేను కానీ నా ప్రభువు ఎక్కించగలడు. అది నేను ఎక్కలేను ఆ శిఖరాగ్రానికి, అది ఆత్మీయ శిఖరాగ్రానికి, ఆత్మీయ అది నేను ఎక్కలేను కానీ నా ప్రభువు ఎక్కించగలడు. అది దావీదు యొక్క ఉద్దేశం. అంటే శిఖరాగ్రానికి ఎక్కాలి, ఆత్మీయ శిఖరాగ్రానికి ఎక్కాలి. చాలామంది శిఖరాగ్రానికి ఎక్కట్లేదు. ఎక్కడ ఆగిపోతున్నారు? మధ్యలో ఆగిపోతున్నారు. అది ఆత్మీయ జీవితంలో మధ్యలో ఆగిపోతూ ఉన్నారు. అది ఈ మధ్యన క్రైస్తవులకు అలుగుడు ఎక్కువైపోయిందండి. మీకు కాదు, మీరు చాలా మంచోళ్ళు, మిమ్మల్ని అంటలేదు. క్రైస్తవులకి చాలా చోట్ల అలుగుడు ఎక్కువైపోయింది. ఎవరి మీద? పాస్టర్ను దేవుడు దొరుకుతాడు లోకుగీళ్ళకి. లోకుగా దొరికేది వీళ్ళే. పాస్టర్ ఫ్యామిలీ, పాస్టర్ కుటుంబం, పాస్టరు లేకపోతే దేవుడు. మా సంఘంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఎవరి గురించో చెప్పడం ఎందుకు, మా దగ్గరే బాప్తీసం తీసుకున్నారు, చాలా సంవత్సరాలు వచ్చారు. అయితే ఆ సంఘస్థుల్లో ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చే వరకు ఒకళ్ళకొకళ్ళు తెలవదండి సంఘంలో వాళ్ళు ఎవరో కూడాను. దైవజనుడు ఏం చేస్తాడంటే ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసి, దైవజనురాలు ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసి వీళ్ళందరినీ కూడగట్టి దేవుని మందిరానికి రప్పిస్తారు. రప్పించిన తర్వాత వీళ్ళందరూ ఒకటైపోతారు, పాస్టర్ గారిని దూరం పెట్టేస్తారు. అదనమాట, వీళ్ళందరూ ఒకటైపోతారు. అర్థమైందా? మీరు కాదు, మీరు చాలా మంచివాళ్ళు, మిమ్మల్ని అంటలేదు, కొంతమంది గురించి చెప్తున్నాను. అయితే ఏదో పక్కపక్కళ్ళు, ఇప్పుడు నేను గారు ఏదో సంఘానికి వెళ్తున్నాం అనుకోండి, నాకు అవసరం వచ్చింది, అయ్యగారిని అప్పు అడిగాను, ఆయన ఎక్కడో ఇప్పించాడు. ఇప్పితే కొన్ని నెలలకి అది కట్టేశాను. మరలా అవసరం వచ్చింది, మరలా వెళ్ళాను. మరలా వెళ్ళేటప్పటికి ఇచ్చేట ఆయన దగ్గర డబ్బులు లేవు. ఏం చేస్తాడు ఈయన? అయ్యా ఆయన దగ్గర పైసలు లేవంట అని చెప్పాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమైందంటే ఆయన అప్పించలేదని నేను ప్రార్థనకి వెళ్ళటం మానేశాను. అది మా సంఘస్థుల విషయం. అర్థమైందా? ఆ పక్క విశ్వాసి అప్పిప్పించలేదని వీళ్ళు ఏం చేశారు? చర్చ్ మానేశారు. వీళ్ళని ఏమనాలి అసలు? సగం సగం భక్తిపరులు అన్నమాట వీళ్ళు. అది ఇశ్రాయేలీలు అంతే. ఆనాడు ఇశ్రాయేలీలు వాగ్దాన దేశం చేరే వరకు, దగ్గరకు వచ్చే వరకు ప్రయాణం చేశారు. తీరా దగ్గరకు వచ్చాక మేము రామ్మమ్మ అంటున్నారు. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం, అది అశ్రద్ధ, భయము లేనితనము ఆనాడు ఇశ్రాయేలీల్లో ఉంది. తర్వాత పేతురులో చూస్తాము, ఈనాడు క్రైస్తవ సమాజంలో చూస్తాము. చూడండి, గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? నేను ఉత్తమమైనది అనుసరించాలి. అది ఆత్మీయ శిఖరాలకు ఎక్కాలి. నేను సగం సగం భక్తిలో ఉండకూడదు, ఆత్మీయ శిఖరాలకు ఎక్కాలి. అది దావీదు యొక్క, నేను ఆత్మీయ శిఖరాలకు ఎక్కే వరకు నా జీవితాన్ని ముగించను అనే ఒక ఆశ కలిగిన వాడు దావీదు. ఏంటండి ఉత్తమమైన, అందుకనే దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? కీర్తనల గ్రంథంలో 38:20 ఉంటుంది, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందువల్ల శత్రువులైరి. అది
ఉత్తమమైనది. తెలుగు భాష చాలా అందమైంది, ఉత్తమమైనది. అది అంతకంటే ఇంకా పెద్ద పదం ఏమీ లేదు. మంచిది, బాగుంది, ఇలాగా చెప్తాం కానీ అంతకంటే మంచి పదం ఇంకేది లేదు. ఉత్తమమైనది. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు అది ఏమంటున్నాడు? లార్డ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు కాదు, లార్డ్ ఈజ్ గుడ్. నువ్వు గుడ్డే, నేను గుడ్డే. అంతకంటే మంచి పదము ఇంకా ఏదన్నా ఉందా అంటే మనం చూస్తే టేస్ట్ అండ్ సీ దట్ లార్డ్ ఈజ్ బెస్ట్. అది ఇంగ్లీష్లో బెస్ట్. అంతకంటే ఉత్తమమైన పదం లేదు, మంచి పదం. అలాగే తెలుగులో ఉత్తమమైనది అన్న దానికంటే ఇంకోటి మంచి పదం లేదు. అర్థమైందండి? దావీదు ఆ ఉత్తమమైన దాన్ని కోరుకున్నాడు. బెస్ట్, నాకు బెస్ట్ కావాలి, నాకు ఉత్తమమైనది కావాలి. భక్తిలో ఆ ఆత్మీయ శిఖరాలకు నేను ఎక్కాలి. ఒక మాట చెప్తాను, స్త్రీలతో కలిసి బట్టల షాపుకి ఎప్పుడు వెళ్ళకూడదండి. మీరేమనుకోకుండా, ఇప్పుడంటే షాపింగ్ మాల్ వచ్చి చీరలు అవి ఇవి ఒక కుప్పలాగా పోసేసి మనం కావలసింది ఎత్తుక్కునే వాళ్ళం. ఆ షాపింగ్ మాల్ రానప్పుడు బట్టల షాప్కి వెళ్తే ఆ సేల్స్ మ్యాన్ని ఆ చీరది ఈ చీరది అన్నీ తీసి ఆడి మీద వేసుకుని చూపించేవాడు. ఆ చీర తీసి ఈ చీర బాగుంది తీ అని తీస్తే అది మీద వేసుకుని చూపించేవాడు. ఇది బాగాలేదు ఇంకోటిది అది తీసేవాడు, అది మీద వేసుకుని చూపించేవాడు. మొత్తం చీరలన్నీ కట్టించేవారు ఆడుతాను. ఆఖరికి బాలే అని ముట్టిరిసి ఇంకో షాప్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అర్థమైందా? ఒక 4 రోజులు కట్టుకుని మగవాళ్ళు ఏం తక్కువేం కాదు. ఆ ప్యాంట్లు తీసుకునేటప్పుడు గోకి చూసి గీకి చూసి ఏంటండి 4 రకాలుగా సెట్ చేసుకుని కొంటుంటారు. 4 రోజులు కట్టి పడేసే ఆ బట్టలు మనకి ఉత్తమమైంది, బెస్ట్ కావాలనుకుంటామే. భక్తిలో, విశ్వాసములో, దేవుని వాక్యములో బెస్ట్ కోరుకుంటున్నామా? ఆలోచించాలి. ఏంటండి 4 రోజులు కట్టిపడేసి దాన్నే మనం ఏం చేస్తున్నాం? మంచిది కావాలి అని షాపులో మొత్తం అన్నీ కింద అడయించేస్తాం. వాక్యములో నీవు ఉత్తమమైన దాన్ని కోరుకుంటున్నావా? భక్తిలో శిఖరాగ్రానికి వెళ్ళాలని కోరుకుంటున్నావా? ఏంటండి కోరుకుంటున్నావా? ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే. వాళ్ళు ఇప్పుడు ఏ దేశ పౌరులు అంటాకి లేరు. ఏంటండి ఐగుప్తులోనూ లేరు, ఇటు కనానులోనూ రావట్లేదు. ఇటు లోక సంబంధం అందామా, అటు ఐగుప్తులో లేడు. పోనీ విశ్వాసం అందామా, ఇటు వాగ్దానంలోనికి రావట్లేదు. ఏంటండి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక మనము ఏ స్థితిలో ఉన్నామో, మధ్యస్థ స్థితి అది. ఇటు లోకములోనూ ఉండరు, ఇటు దేవుని వాగ్దానములోనికి రారు. పేరుకు మాత్రము మేము విశ్వాసులము, మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ వాగ్దానాన్ని పొందలేని స్థితిలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాము అనేది ఒక్కసారి ప్రశ్నించాలి. మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. అది భూలోకములో క్రైస్తవులు రక్షణ పొందినవారు, రక్షణ పొందనివారు అని 2 వర్గాలుగా విభజించింది బైబిల్. అది 2 వర్గాలుగా విభజించింది. అయితే గమనించండి, రక్షణ పొందినవారు మరలా అందరూ ఒకే గుంపు కాదు. అర్థమైందండి? రక్షణ పొందిన వారు అందరూ ఒకే గుంపు కాదు.
అందులో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకసారి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి అంటున్నాడు. అర్థమైందండి? మీరు బహుమానము పొందునట్టుగా పరుగెత్తుడి. అందరూ వస్తున్నారు సంఘానికి, అందరూ పాటలు పాడుతున్నారు, అందరూ దేవుని వాక్యం వింటున్నారు. ప్రభు బహుమానం తెచ్చేటప్పుడు అది ఎవరు పొందుకుంటారు అనేది ప్రశ్న. అర్థమైందండి? అనేది ప్రశ్న. 12వ అధ్యాయం 31వ వచనం అదే పత్రికలో చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 31వ వచనం. అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గం మీకు చూపుచున్నాను అంటున్నాడు పౌలు కొరింథీ పత్రికలో. ఏమంటున్నాడు? సర్వోత్తమమైన మార్గం. భక్తి జీవితంలో సాధారణ మార్గం ఉన్నది, శ్రేష్టమైన మార్గం ఉన్నది, ఉత్తమమైన మార్గం ఉన్నది, సర్వోత్తమమైన మార్గం కూడా ఉన్నది. అది భక్తి జీవితంలో శ్రేష్టమైన మార్గం, సాధారణ మార్గం, ఉత్తమమైన మార్గం, సర్వోత్తమమైన మార్గం. అది భక్తి జీవితం అంతా ఒకటే కాదు. అర్థమైందండి? విశ్వాస జీవితం అంతా ఒకటే కాదు. అది గమనించాలి. పరలోకంలో సోషలిజం ఏమి ఉండదు. అర్థమైందండి? పరలోకమందు అందరూ సమానము కాదు. అది అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తులు ఏమంటారు తెలుసా? 11వ అధ్యాయంలో మనము చూస్తే 35వ వచనములో మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి అంటాడు. ఏమంటాడు? అది మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి. గమనించండి, పునరుద్ధానం అంతా కూడా సమానము కాదు, ఒకటే కాదు. గమనించాలి. అర్థమైందండి? భక్తి జీవితం అంతా ఒకటే కాదు, పునరుద్ధానము అంతా ఒకటే కాదు. అది భక్తి జీవితములో సాధారణ భక్తి జీవితం ఉన్నది, శ్రేష్టమైన భక్తి జీవితం ఉన్నది, ఉత్తమమైన భక్తి జీవితం ఉన్నది, సర్వోత్తమమైన భక్తి జీవితం ఉన్నది. అది దావీదు కోరుకున్నది. అది నేను సర్వోత్తమమైన అది గమనించండి. అక్కడ భక్తులందరూ సమానం కాదు. భక్తులందరూ సమానం కాదు. అందరూ సమానమైతే పౌలు ఎందుకు అంత కష్టపడాలండి? పౌలు గురించి మనం చూస్తే ఉపవాసాలు ఉన్నాడు, జాగారాలు చేశాడు. ఏంటంటే కొరడా దెబ్బలు తిన్నారు, చచ్చిపోయాడని బయటికి ఈడ్చేశారు. ఏంటండి అందరూ సమానమైతే పౌలు ఏమైనా పిచ్చోడా? మనం తెలివైన వాళ్ళమా? ఏంటండి అర్థమైందా? పునరుద్ధానములో తేడాలు ఉన్నాయి. అది భక్తి జీవితంలో అంతస్తులు ఉన్నాయి. ఆ ఉత్తమమైన సర్వోత్తమమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని పౌలు కోరుకున్నాడు. అందుకనే శ్రమలు అనుభవించగలిగాడు. ఈ లోక శ్రమలు అవి ఎంతో కష్టం అనిపించలే. ఆ ఉత్తమమైన ఆ సర్వోత్తమమైన ఆ యొక్క ప్రభు సన్నిధిని చూసినప్పుడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచన చేయాలి, మన భక్తి జీవితము ఎలా ఉన్నది. ఒకసారి మనము చూస్తే పునరుద్ధానమును గురించి మనం ఒకసారి చూసామనుకోండి. గమనించండి, పౌలు రాస్తాడు ఒకసారి కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 39వ వచనం చూడండి. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, శాప మాంసం వేరు, మరియు
ఆకాశ వస్తు రూపములు గలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానము అలాగే. గమనించండి, పునరుద్ధానం అంత ఒకటి కాదు. అది కొందరు పరలోకములో సూర్యుని వలె ప్రకాశమానంగా దగలాడుతూ తిరుగుతూ ఉంటారు. కొందరు కొవ్వొత్తులాగా మినుకుమంటూ కనపడకుండా తిరుగుతుంటారు. అర్థమైందండి? అందుకని అన్నాడు, సాధారణమైన ఏంటండి, శ్రేష్టమైన, ఉత్తమమైన, సర్వోత్తమమైన భక్తి జీవితం అది. అలాగే పునరుద్ధానము కూడా సమానము కాదు. మహిమను బట్టి మహిమ వేరువేరుగా ఉంటాయి. నీ భక్తి జీవితాన్ని బట్టి నీవు పునరుద్ధానములో నీవు లేపబడతావు. నువ్వు కొవ్వొత్తులాగా మిణుకుమంటూ ఉంటావా, లేకుంటే సూర్యుని వలె దగ మెరుస్తూ మహిమలో జీవిస్తావా? అది మనము ఈ లోకములో ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన భక్తి జీవితము, విశ్వాస జీవితాన్ని బట్టి ఉంటుంది. గమనించండి, పౌలు అందుకనే ఆ సర్వోత్తమమైన మార్గం ఎంచుకుని ఆ శ్రేష్టమైన పునరుద్ధానం పొందడం కోసం ఏం చేశాడు? సమస్తము పానార్పణముగా, పెంటగా ఎంచుకుని పానార్పణముగా. పిలుపు పత్రిక చూడండి ఒకసారి. పిలుపు పత్రికలో 3:7-11 చదివితే అక్కడ ఉంటుంది, ఏమేమి నాకు లాభకరమో వాటి నిమిత్తము, అది క్రీస్తు నిమిత్తము నష్టముగా, ఏమేమి ఈ భూలోకంలో నాకు లాభమో దాన్ని ఏం చేశాను? నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు? మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగూరి. అది తరువాత 11వ వచనం చూడము ఒకసారి. ఏ విధము చేతనైనను, అది మరి శ్రేష్టమైన పునరుద్ధానము కలుగవలెనని ఎరుగు నిమిత్తము, అది ఆయన శ్రమలలో పాలివాడనగుంటకు సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఎందుకు? మరి శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు. పౌలుకి ఏది లాభకరమో అది పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పెంట అంటే ఏంది? చాలా బాగుందని వెళ్ళి వాసన చూస్తామా? దాని చుట్టూ తిరుగుతామా? ఏంటండి? అసహించుకునేది. పెంట అంటే ఏంది? అసహించుకునేది. ఆ దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇష్టపడింది. అటువంటి పెంటని ఈనాడు క్రైస్తవులు పోగేసుకుంటున్నారు. పౌలు వదిలిపెట్టాడు మరి శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు. ఈనాడు క్రైస్తవులు ఆ పెంటనే పోగు చేసుకుంటున్నారు. ప్రభువులోకి రాకముందు నువ్వు ఎలా జీవించావు? ప్రభువులోకి వచ్చాక ప్రభువు కొరకు ఏదైనా నువ్వు వదిలిపెట్టావా నీ జీవితంలో? లేకపోతే అంతా పోగేసుకుంటున్నావా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన పునరుద్ధానము కొరకు ఏం చేశాడు పౌలు? సమస్తము పెంటగా ఎంచుకున్నాడు. కాల్గేట్ గురించి తెలుసా మీకు? కాల్గేట్ టూత్పేస్ట్ తెలుసా? తెలుసు కదా. అది ప్రపంచంలో తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. కాల్గేటు ఆయన పేరే, ఆ భక్తుడి పేరే కాల్గేటు. ఆయన చిన్న గదిలో పెట్టాడు ముందు చిన్న పౌడరు. ఆ వచ్చిన దాంట్లో క్రమంగా దశంభాగం ఇస్తూ ప్రార్థన చేసేవాడు. చిన్న గదిలో పెట్టుకున్నాడు అనమాట ఆ పౌడర్, కాల్గేట్ పౌడర్ కోసం. ఆ తర్వాత పేస్టు. గమనించండి. అలాగూ ఆ వచ్చిన దాంట్లో నమ్మకంగా ప్రభువుకి ఇస్తూ, ఇప్పుడు ఆ భక్తుడు లేడు, ఈ రోజున
10% కాదు, 10% వాళ్ళు ఉంచుకుని 90% దేవుని సేవకిస్తున్నారు. ఆ కాల్గేట్లో వచ్చిన లాభాలు ఏంటండి, ఆరంభంలో 10% ఇచ్చేవాడు. దేవుడు ఆ కంపెనీని అభివృద్ధి పరుచు, ప్రపంచంలో కాల్గేట్ అంటే ఎవరికి తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏంటండి, ఆ భక్తుడి పేరే కాల్గేట్. అయితే ఆయన దేవుని ఆశీర్వాదం పొంది ఈ రోజున 10% ఉంచుకుంటున్నాడు, 90% దేవుని సేవకిస్తున్నాడు. గమనించండి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ఏదన్నా వదిలిపెట్టామా? ఒకసారి దేవుని కొరకు, క్రీస్తు కొరకు నేను సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అర్థమైందా? ఎందుకు అంటే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి, మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళటానికి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ పరిస్థితుల్లో ఉన్న, ఆనాడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? 40 ఏండ్లు నడిచారు, ఒక జీవితకాలం. తీరా వాగ్దాన దేశానికి వచ్చేటప్పటికి ఏం చేశారు వాళ్ళు? మేము రాము పొమ్మనే పరిస్థితికి వచ్చారు. ఈనాడు క్రైస్తవులు కూడా అదే, జీవితకాలం అంతా చర్చిలకు వెళుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వాగ్దాన దేశానికి వెళ్ళే పరిస్థితి వచ్చేటప్పటికి పరిస్థితులన్నీ తారుమారు అయిపోతున్నాయి ఈనాడు క్రైస్తవులకి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆఖరుగా మరికొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు, 3వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. ప్రభువు రెండవ రాకడలో నష్టపోయే విశ్వాసులున్నారు, జాగ్రత్త. అది ప్రభువు రెండవ రాకడలో నష్టపోయే విశ్వాసులున్నారు. అది అందులో నీవు ఉండకుండా చూసుకో. ఆ 12వ వచనం చూడండి ఒకసారి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును, ఆ దినమున అది తేటపరుచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో పరీక్షించును. గమనించండి, అగ్నికి కాలిపోయే వాటితో కొందరు తమ విశ్వాసాన్ని కట్టుకుంటున్నారు, అగ్నికి కాలిపోని వాటితో కొందరు తమ విశ్వాసాన్ని కట్టుకుంటున్నారు. గమనించండి, ఒకడు కట్టాడండి గడ్డితో పెద్ద ఇల్లు, చూడటానికి చాలా పెద్దగా ఉంది. చూసిన వాళ్ళు అందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? ఓ అమ్మో ఎంత పెద్ద ఇల్లు, పలానా బ్రదర్ కట్టాడండి ఎంత పెద్ద ఇల్లు అని చెప్పుకుంటున్నారు. ఇంకొకడు కట్టాడు బంగారంతో చిన్న ఇల్లు, అర్థమైందా? చిన్న ఇల్లు. చూసిన వాళ్ళందరూ ఇదేమి ఇల్లు, అసలు కనపడకుండా ఉందనుకుంటున్నారు. అర్థమైందా? అది అగ్ని పరీక్ష వచ్చింది ఒక రోజున. ఆ పెద్దిల్లు ఏమైపోయింది? కాలిపోయి ఇప్పుడు బూడిదయింది. వీడు చిన్నగా కట్టుకున్నాడు కదా, ఎంత బంగారంతో కట్టాడు అంతే మిగిలింది, కాలిపోయి కూడా. ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు. ఎంత పెద్ద సంఘము, ఎంత పెద్ద పాస్టర్ గారు, ఎన్ని వేల మంది వస్తున్నారు. అర్థమైందా? ఆ చిన్న ఇల్లును చూసి, ఆ చిన్న సంఘాన్ని చూసి ఏం చేస్తున్నారు? ఇది ఒక సంఘమేనా అది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రేపటి రోజున అగ్ని పరీక్ష రోజున
ఆ బంగారంతో కట్టిన ఆ చిన్న ఇల్లు ఎంతతో కట్టాడో అంతే మిగులుతుంది. ఆ పెద్ద ఇల్లు కాలిపోయి బూడిదైపోయే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆఖరుకి మాట చదవండి. ప్రకటన గ్రంథము 21:19-21 చూడండి ఒక్కసారి. అక్కడ పరలోక పట్టణంలో ఎక్కడన్నా ఏంటండి, ప్రభువు కట్టిన పట్టణములు ఎక్కడైనా మీకు చూడండి వెండి కనపడుతుందేమో, ఎక్కడన్నా వెండి కనపడుద్దేమో చూడండి. చదవండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది, మూడవది ఎమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, పద్మరాగము, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన పటికమును పోలి ఉన్నది. గమనించండి. మీరు అక్కడంతా వెతకండి, వెండి ఎక్కడన్నా కనపడద్దేమో. ఏంటండి, కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? ఏంటండి, కొందరు ఏం చేస్తున్నారు, గడ్డితో కట్టుకునే ఆ విశ్వాసం ఉన్నది. కొందరు పరలోక పట్టణంలో రత్నాలు వైడూర్యాలు తప్ప ఎక్కడ కూడా రోడ్లు ఎలాగున్నాయి, శుద్ధ సువర్ణము. అది అర్థమైందండి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని కట్టుకోవాలంటే, ఒకవేళ నువ్వు కట్టుకుంటే అది రత్నాలతో శుద్ధ సువర్ణముతో వెలగల రాళ్లతో కట్టాలి తప్ప గడ్డి కొయ్యకాలు కాలిపోయే వాటితో కట్టకూడదు. అర్థమైందా? కాలిపోయే వాటితో కట్టకూడదు. అలా కడితే నీవు వాగ్దానములో ప్రవేశించలేవు. నీవు వాగ్దానములో ప్రవేశించలేవు. ఇశ్రాయేలీలు అదే అడుగుతున్నారు. మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యోర్దాను అద్దరికి రమ్మనొద్దు, మాకు యువతల స్వాస్థ్యము దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జీవితకాలం నడిచారు ఇశ్రాయేలీలు. తీరా దరిదాపులకు వచ్చిన తరువాత వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించమంటున్నారు. నీ జీవితకాలం అంతా నీవు భక్తి మార్గములో విశ్వాస మార్గములో నడిచి ఉండొచ్చు, కానీ వాగ్దాన దేశము ప్రభువు రాకడ సమీపించేటప్పటికి నీ భక్తి నీ విశ్వాసము కాలిపోయే కర్ర గడ్డి కొయ్యుకాలు వలె ఉన్నదో, లేకుంటే బంగారము వెలగల రాళ్ళ వలె ఉన్నవో ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అది అది నీవు కడితే నీవు వెలగల రాళ్లతోనే కట్టాలి నీ విశ్వాసాన్ని, కాలిపోయే గడ్డి కొయ్యకాలుతో కాదు. అలాగున మీ జీవితాలు విశ్వాసములో కట్టబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.